నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్, ముఖ్యమంత్రి రాజీనామా. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో గత నెలలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఈ వ్యవహారంలోని బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ కేసును బెంగాల్ పోలీసుల దగ్గర నుంచి తీసుకున్న సిబిఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సిబిఐ దర్యాప్తుపై బెంగాల్ సర్కారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఘటనతో మొదలైన జూనియర్ డాక్టర్ల ఆందోళనలు బెంగాల్లోని శాంతించడం లేదు. సీఎంతో చర్చలకు ట్రైనీ డాక్టర్లు డిమాండ్ చేయగా అందుకు అంగీకరించిన ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఘటనపై స్పందించిన సీఎం దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం తన సీఎం పదవిని వదిలిపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తాజాగా మమతా బెనర్జీ ప్రకటించారు. కోల్కతా హత్యాచార ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న జూనియర్ డాక్టర్లు బెంగాల్ ప్రభుత్వానికి మధ్య చర్చలకు సంబంధించి ఇంకా ఎటూ తేలకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ డాక్టర్లతో సమావేశం కోసం గురువారం తాను 2 గంటల పాటు ఎదురు చూసినట్లు ఆమె తెలిపారు. అయినా వారు రాలేదని పేర్కొన్నారు. ఇవాళ జూనియర్ డాక్టర్లతో సమావేశం అయితే సమస్య పరిష్కారం అవుతుందని తాను ఆశించానని, కానీ అలా జరగలేదని, అందుకు తాను రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్తున్నానని పేర్కొన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.